ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ 7 గంటలకు పైగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించింది. సో విచారణ తరువాత కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. సో అక్కడ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు పార్టీ నేతలందరూ కూడా చేరుకున్నారు. సో కేసీఆర్ కారు దిగి లోపలికి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ అక్కడ అభివాదం చేస్తూ వెళ్తున్నారు. కేటీఆర్ రైట్. ఇక 7 గంటలకు పైగా కూడా ఏసీబీ విచారణ ముగించుకుని కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. సో అక్కడ చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ వచ్చిన నేపథ్యంలో కూడా భారీగా కూడా అక్కడికి అందరూ చేరుకున్నారు. సో రైట్, మనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి. హిమబిందు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొని తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా బాణసంచా కాల్చి హర్ష ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో కూడా రెండవసారి విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సో 7 గంటలకు పైగా కూడా ఏసీబీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్ ను. సో కేసీఆర్ ఈ విచారణలో సో ఎలాంటి క్వశ్చన్స్ కేటీఆర్ నుంచి రాబట్టారు. సో మరి కాసేపట్లో కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడే అవకాశం ఉందా లేదా తెలియాల్సి ఉంది. సో ఇప్పటికే కూడా తెలంగాణ భవన్ కు కేటీఆర్ అయితే చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో భారీ ఎత్తున కూడా అక్కడికి పెద్దగా కూడా అంటే కేటీఆర్ మనం చూస్తున్నాం విజువల్స్ లో కేటీఆర్ వెళ్ళడానికి కూడా దారి లేనంతగా కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్నారు. కేటీఆర్ కు అభివాదం చెప్తూ ఉన్నారు. సో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి. సో చూడాలి, ఈ నేపథ్యంలో మీడియా ముఖంగా కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి. తెలంగాణ భవన్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఆ కేటీఆర్ దాదాపుగా 7 గంటలకు పైగా ఈ విచారణ ఎదుర్కొన్నారు. గత జనవరి 9వ తేదీన వెళ్ళినటువంటి విచారణ సమయంలో 6 గంటలకు పైగా అప్పుడు విచారణ ఎదుర్కొన్నారు. ఈ రోజు ఏసీబీ విచారణ సంబంధించి ఫార్ములా ఈ కారు సంబంధించినటువంటి వ్యవహారంలో వైపు నిధులను చట్టవిరుద్ధంగా లండన్ లో ఉన్నటువంటి కంపెనీకి ఫార్ములా ఈ కంపెనీకి బదిలీ చేశారన్నటువంటి ఆరోపణలతోటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ దానికి తెలిసినటువంటి ఫిర్యాదుతోటి ఎస్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ వైపు హెడ్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను ఇప్పటికే విచారించారు. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను మరోసారి ఈరోజు విచారణకు పిలిచారు. దీంతో ఈరోజు విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ ఏసీబీ అధికారులు వైపు ముర్షిద్ గౌతమ్, మరోవైపు రితురాజు, మరోవైపు దీనికి సంబంధించినటువంటి కీలక అధికారులంతా కూడా ఆయన ఒకవైపు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అసెంబ్లీ ద్వారా ఒకవైపు ఫార్మా ఈకి సంబంధించి పలు ప్రమోటర్స్ పక్కకు తప్పుకోవడంతో కూడా వారి ప్లేస్ లో ఎఫ్ఎండి అనే ప్రమోటర్ గా మారి ఫార్మా ఈ కంపెనీకి 42 కోట్ల రూపాయలు వైపు చెల్లించిన విషయంలో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారు అనేది కూడా ఇందులో ప్రధాన అభియోగం. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 3 సార్లు ఏసీబీ కార్యాలయం వెళ్ళినటువంటి కేటీఆర్ కొన్నిసారి వెళ్ళినప్పుడు అడ్వకేట్ తో వెళ్ళడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కూడా హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకొస్తున్నారు. ఆ తర్వాత హైకోర్టు తన పర్మిషన్ పోయిన తర్వాత నా అడ్వకేట్ తోటి జనవరి 9వ తేదీన హాజరయ్యారు. ఈ రోజు కూడా మరోసారి తన అడ్వకేట్ రామచంద్రరావుతో విచారణకు హాజరయ్యారు. పూర్తి కేసుకు సంబంధించి తన ఆదేశాలతోటే అధికారులు కూడా
ఆయన చెప్తున్నటువంటి విషయం. కేబినెట్ అప్రూవల్ లేకుండా చట్టాలు నిధులు బదిలీ చేశారు అనేది కూడా వారందరూ కూడా చెప్తున్నటువంటి విషయం.